బ్లడ్ డొనేషన్ క్యాంప్ థాలసీమియా పేషెంట్స్ కోసం అలాగే లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీరక్ష హాస్పిటల్ జరుపుకుంటుంది. థాలసీమియా పేషెంట్స్ ఒక జెనెటిక్ డిజార్డర్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. చిన్నప్పటి నుంచే ఈ డిసీజ్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ వచ్చేసి ప్రతి నెలకి 2 సార్లు బ్లడ్ మార్చేసుకోవాల్సి వస్తుంది, బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. సో దీనికి ఏంటంటే చాలా బ్లడ్ మనకి అవసరం. సో అంతంత బ్లడ్ కావాలి అని అంటే ఎక్కువ మంది డోనర్స్, అంటే ఎక్కువ మంది మీలాంటి యువత ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే ఇదంతా కూడా ఒక థాలసీమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ మనకి మార్కెట్ లో కొనుక్కుంటే దొరికింది, మనం ఇస్తేనే వస్తుంది. కాబట్టి అందరు కూడా మీరు ఒక పెద్ద మనసు చేసుకొని బ్లడ్ డొనేషన్ చేస్తా ఉంటే ఖచ్చితంగా అది థాలసీమియా పేషెంట్స్ కి ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా మనతో పాటు సహజీవనం చేసి మంచిగా ఈ సొసైటీలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరినీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయండి. ఎవ్రీ 6 months అట్లీస్ట్ ఒకసారి చేయండి, కనీసం 1 సంవత్సరానికి ఒకసారి చేయండి. అది థాలసీమియా పేషెంట్స్ కి సహాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి క్యాంపులు ఇంకా జరపాలని లయన్స్ క్లబ్ వారిని, అలాగే శ్రీరక్ష చారిటీ హాస్పిటల్, అలాగే యూత్ అందరిని కూడా వేడుకుంటున్నాం.